హలో మిత్రమా, ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడద్దు. ఫస్ట్ విను, ఆలోచించు. ఆ తరువాత నువ్వు ఏం చెప్పాలో అదే చెప్పు. అవతల వాళ్ళు మాట్లాడే మాట పూర్తిగా వినకుండా నువ్వు ముందే తప్పుగా ఏదైనా మాట్లాడితే తర్వాత వాళ్ళు అది అలా కాదు, నేను ఇలా చెప్పాలనుకున్నాను అన్నారనుకో, నువ్వు వాళ్ళ మీద వదిలిన మాటలకి రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అరే, నేను ఈ మనిషిని ఇంత మాట అన్నానే అని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు చెప్పింది ఏదైనా సరే, మంచి కానీ చెడు కానీ, ఫస్ట్ విను. నీకేదనిపిస్తే అది నెమ్మదిగానే చెప్పు. ఒకరి మనసు బాధ పెట్టేలా నువ్వు మాట్లాడకు. నువ్వు బాధపడినా పర్వాలేదు, కానీ అవతల వ్యక్తిని నేను ఈ మాట అన్నానా, నా వల్ల ఆ వ్యక్తి బాధపడుతున్నారా అని నీకు అనిపిస్తే నీకు ఇంకా మైండ్లో అదే ఉంటుంది. అలా అని ఇంతకుముందు జరిగిన గతంలో విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ పదే పదే బాధపడుకుంటూ ఉన్నావనుకో, నీకు దానివల్ల వచ్చేది కూడా ఏమీ ఉండదు. నువ్వు తరువాత ఏం చెయ్యాలి, నేనేం సాధించాలి అనేసి దాని గురించి ఆలోచిస్తే దానికి 100 మార్గాలు కనిపిస్తాయి. నువ్వు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావనుకో, అరే నేను ఇలా అనుకున్నా ఉండాల్సింది, నేను అలా ఆ పని చేయకున్నా ఉండాల్సింది అని అప్పుడు ఆలోచిస్తే దానివల్ల గడిచిన కాలం ఏదీ నీకు తిరిగి రాదు. సో నీ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మైండ్కి కూడా హెడేక్ వస్తుంది. కాబట్టి నువ్వు తర్వాత నేను ఏం పని చెయ్యాలి అని ఆలోచించావనుకో, నీకు 100 మార్గాలు కనిపిస్తాయి. ఓకే, నేను ఈ పని చేస్తే బెస్ట్, ఇది బెటర్ అవుతుంది అని ఆలోచించి ఇంకా నీ జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళగలవు. గతంలో కూర్చున్నావనుకో, నీకు ఒరిగేదంటూ వచ్చేదంటూ ఏమీ ఉండదు. నీ జీవితంలో నీకు చాలామంది ఎదురై ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల్ని చెప్తారు. కానీ ఎవరు ఏం చెప్పినా కూడా నీకు ఏది మంచి, నువ్వు ఏది చేస్తే బాగుపడతావు అలాంటి విషయాన్ని మాత్రమే తీసుకుని దాన్నే పాటించు. ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది మంచి చెప్పచ్చు, కొంతమంది ఈ దారిలో వెళ్ళు, ఆ దారిలో వెళ్ళు, అలా ఇలా అని చెప్తారు. కానీ ఎవరు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మద్దు. దాన్ని 1కి 10 సార్లు ఆలోచించు. 10 సార్లు ఆలోచించి నీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ నేను ఇలా అనుకుంటున్నాను ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళ డెసిషన్ తీసుకో. ఏది కరెక్టో నీకు, నేను ఏం చేస్తే కరెక్టు, నేను ఈ దారిలో వెళ్తే ఇది కరెక్టు, నేను సక్సెస్ అవుతాను అని నీకు అనిపించిందనుకో, 100% హార్ట్లో నుంచి ప్యూర్గా ఓకే ఇది నేను చేస్తే బాగుంటుంది అనిపిస్తేనే అది చెయ్యి. నీకు 50-50 ఛాన్సెస్, ఇది బాగుంటుందా బాగుండదా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదా, ఇలా నీకే తెలియకున్నా ఇలా 2 50-50 ఛాన్సెస్లో మాత్రం అస్సలు చేయొద్దు. చేస్తే ప్యూర్ హార్ట్ తోటి మంచిగా జరగాలని చెయ్యి, లేకపోతే దాన్ని వదిలేసేయి, అసలు దాని జోలికి కూడా వెళ్ళొద్దు. కానీ కొంతమంది ఆలోచన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ఇది చేస్తాను చెయ్యగలను అని అనుకుంటారు, కానీ తీరా దాంట్లోకి దిగిన తర్వాత మాత్రం అస్సలు చేయలేకపోతారు. సో నీ కాన్ఫిడెన్స్ని మాత్రం అస్సలు వదలకు. ఈరోజు నీకు అది దక్కకపోవచ్చు, నువ్వు చేయలేకపోవచ్చు, కానీ దాని మీదే పదే పదే ప్రయత్నిస్తూ ఉన్నావనుకో, ఏదో ఒక టైంకి ఖచ్చితంగా అది ఫలిస్తుంది. ఇది కరెక్టా కాదా, నిజమేనా ఫ్రెండ్స్? మీరు కూడా చెప్పండి. అండ్ ట్రై అయితే చెయ్యు కదా, చేసి దానికి కూడా కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయాలి. సక్సెస్ అనేది ఎవరికి ఊరికేనే రాదు ఫ్రెండ్స్.